स्वरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शंडिकाय मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, శ్రీకృష్ణ శరణం. ఇష్టాగోష్ఠిగా జరుగుతున్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహత్య ప్రవచనలో 6వ భాగం. అందులో ఆ తూర్జటి రాసింది ఎంత బాగుందంటే, ఆ శ్లేష చూసారా? ఆయన తూర్జటి అంటే శివుడు, తూర్జటి గురువు, మహాదేశిక సార్వభౌముడు. ఆహా, ఏమి రాస్తున్నారు ఆయన. కాబట్టి నవ్య భాషా శతధ, ఈ నవ్య భాష, కొత్త కొత్త భాషలు, కొత్త కొత్త ప్రయోగాలు చేయనైనా దీనివల్ల 2 జరుగుతాయి. ఒకటి, నీ నీ ఏదైతే ఉందో ఈ కావ్యం చిరస్మరణీయం అయిపోతుంది. 2, నీ శివభక్తి ధన్యత పొందు, నీ శివభక్తి ధన్యత పొందు అని చెప్పారు. సరే, ఎంత బాగానే ఉంది. మరి ఈ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలి? కావ్యాన్ని రాయడం ఒక ఎత్తు, ఆ కావ్యాన్ని అంకితం తీసుకునే వాళ్ళు కూడా సరైన వాడికి ఇవ్వాలండి. ఇవ్వలేదనుకోండి, మీ అమ్మాయిని మీరు సరైన వాడికి ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడాలి, మీ అమ్మాయి ఇబ్బంది పడాలి, అంతే కదా. అందుకే పోతన గారు చెప్పింది, కాడుక కంటి నీరు జన్ను కట్టుపై ఇంబడ ఏల ఎచ్చదో ఓ పాటకు ఆ పోతన గారి కొడుకు కూడా చెప్పింది అదే. పాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకి చప్పడుకు కూడు భుజించట కంటే సత్కములు హాలికులైనని కందమూల గహనంతర సీమల కందమూల కౌధాలికులై. అలాగే దూర్చటి కూడా ఒక అతి సాహసమైన పని చేశాండి. ఏమిటి? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి మిగతా కవులందరూ ఆ శ్రీకృష్ణ దేవరాయలకి వాళ్ళ కావ్యాల్ని అంకితం ఇస్తే ఈయనొక్కడే తన కావ్యాన్ని శ్రీ కాళహస్తీశ్వరుడికి అంకితం ఇచ్చాడు. కాబట్టి ఇది ఒక విధంగా సాహసమే. అయితే కొంతమంది కేవలం దీని మూలంగానే కృష్ణదేవరాయలకి దూర్జటికి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చి అంటారు. కానీ దానికి అదైతే సమయం కాదు. సరే, ఈయన తన కావ్యమును ఆయన కావ్యాధిపతిగా అంటే కావ్య భర్తగా తెలుస్తానంటే ఆయన భర్త అవుతాడు. ఆ భర్తగా తనని ఈశుడిని నిర్ణయించాడు. ఎటువంటి ఈశుడు? నిన్న మీకు చెప్పాను. ఎవరు? వాగర్థావిప సంపృక్తో వాగర్థ ప్రతిపత్తి అని కాళిదాసు చెప్పినట్లు శ్రోత్ర త్వక్ అద్వైతం అనుకుంటున్నట్టు అని చేశాడు. మరి చేసినప్పుడు ఆయనకి భర్తకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు వరపూజ చేయాలి కదండి. వరపూజ అంటే ఏంటి? అతన్ని గౌరవించడం, వరుణ్ణి గౌరవించడమే వరపూజ అంటే. అందుకనే షష్ఠ్యాంతములు రాస్తారు. షష్ఠ్యాంతములు అంటే మనకి మరి ఇవి రావాలి. ఇవి భక్తులు రుమూల ప్రభాక్తి నుంచి గురించి ద్వితీయ భక్తి. అలాగే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఇవి షష్ఠి. అంటే ఆయనకి 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 అంటుంది అంతే. ఏమిస్తారు అనేది ఆఖరి బెజ్జంలో చెప్పేస్తారు. అందుకే పోతన గారు కూడా హా రేకి చివరికి ఈ కీతో గాని కూతో గాని ఆ ప్రతి పద్యములో ప్రతి పదము వెళ్తాలో ఇది ఉండాలి. సీలికి నీతి శాలికి కి కిన్ కున్ యొక్క లోన్ లోపల, ఆ మాటతోనే ఆ ప్రతి పదము ఆవాలి. అది అప్పుడే అది షష్ఠ్యాంతం అవుతుంది. సరే, ఇప్పుడు ఈయన ఒకట్లని నిర్ణయించుకున్నాడు. ఆయన ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలప్పుడు వరపూజ చేయాలి కదా.
ఇవాళ మనం ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నాం. చదువరి మారారు. మీకు ఆఖరిలో చిన్న ఇప్పుడే క్విజ్. చదువరి ఎవరో మీరు నాకు చెప్పాలి. అందుకే ఇవాళ మనం మామూలుగా అనౌన్స్ చేసేటప్పుడు చూడండి, అనౌన్సర్ని, ఎందుకంటే చాలా ఎన్నో సభలు కండక్ట్ చేశాం కాబట్టి వాళ్ళని స్క్రీన్ వెనకాల కూర్చోబెడతాం. అది ఇవాళ చదువరి ఎవరు కాదు అని చెప్తాను, ఎవరో కావాలో మీరు చెప్పండి. మహాదేవ్, మహాదేవ్, మహాదేవ్ చెప్పండి. అని గురుడు అనుపమ కరుణ వనది. అది అని గురుడు అనుపమ కరుణావనతి అనుగ్రహము. అయితే అని మా గురువు గారు ఇలా అని అనుపమ చేశారు. అనుపమ అంటే సాటి లేనట్టు. అని గురుడు అనుపమ కరుణావనతి. కరుణ అంటే దయా సముద్రుడు అండి. మాకు ఎవరి జీవితం ధన్యం అంటే వాళ్ళ గురువు గారి పేరు చెప్పేటప్పటికి ఈయన ఉప్పొంగిపోవాలి. ఆ గురువుని స్మరించుకునేటప్పుడు మా గురువు గారు నాకు ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు? అయినా నువ్వు కావ్యం రాసే, ఏం భయం లేదు, చక్కగా నవ్య భాషతో శతధగా చేయండి అని గురుడు కరుణావనతి. ఈ వనతి అంటే సముద్రము. వనతి అనే మాట ఎందుకు వచ్చింది? వనము అంటే రెండు అర్థాలు ఉన్నాయి. వనము అంటే అరణ్యం అని ఒక అర్థం ఉంది, వనము అంటే నీరు అని ఒక అర్థం. అందుకే వనజ. వనజ అంటే ఏమిటి? వనము నుంచి పుట్టినది. జ అంటే పుట్టడం. వనము నీరు నుంచి పుట్టినది కమలం. అందుకే వనధి. ధి అంటే అంతులేనిది అని. మా గురువు గారు అనేటువంటి ఒక దయా సముద్రం. ఏమి గుర్చెట్టండి అసలు నిజంగా. మా గురువు గారు అనుగ్రహించాడు అంటలా ఆయన. మా గురువు గారని ఒక దయా సముద్రం నన్ను ఈ విధంగా నిర్దేశించాను. ఆయన నువ్వు రాసి ఏమని చెప్పారంటే, అని గురుడు అనుపమ కరుణ వనతి అనుగ్రహము చేయడం అంటే ఈయనకి పర్మిషన్ ఇచ్చేసాడు. అయినా రాయన అలా దయచేయగా నా ఎందు దయచూపుగా గురువు గారు చెప్పాడు. తర్వాత ఈయనేంటి, ఈయన గొప్పతనం ఏం లేదు అందులో. మీకు నేను ఈ మధ్యన చెప్పినట్టున్నాను, ఆయన ఒట్లు పెట్టుకుని రాశాడు. ఎవరు? కావ్యకంఠ వాసిష్ఠ గణపతి. ఇది నేను ఇదిగో ఈ మార్గశిరన్ ఈ నుంచి కరెక్ట్ గా 21 రోజులు 1000 పద్యాలు సామాన్యం అండి రాద్దామని కూర్చున్నాడు. 9వ రోజుకు 10వ రోజుకు వచ్చేటప్పటికి గోరు చుట్టూ రాయలేకపోతున్నాడు. ఇది ఓహో సలపరింత. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఒక డాక్టర్ కాళ్ళు కనిపించారు. నాయన ఆ పైన ఒక నా భక్తుడు ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? కొండ మీద అంటే రమణ మహర్షి అనుకున్నారు. వాళ్ళు జీరో వస్తే రమణ మహర్షి బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ మర్నాటితో అయిపోతుంది. ఆయన ఇలా కూర్చున్నాడు. వెనకాల రమణ మహర్షి అని ఈయన చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెనక్కి తిరిగిపోయేటప్పటికి ఆయన. కాబట్టి ఆయన చెప్పించేది. కాబట్టి ఇది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మిమ్మల్ని దాటించేస్తుంది. అది అది మీకు గురువు పైన కావచ్చు, దైవం మీద కావచ్చు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, భయము భక్తి దే ఆర్ యాంటీథెటికల్ టు ఈచ్ అదర్. నీకు భయం ఉందంటే నీకు భక్తి లేదనేది అనాలి. నీకు భక్తి ఉన్నప్పుడు భయం లేదు. దేవుడు రక్షించి తీరుతాడు. నువ్వు సముద్రంలోకి కాదండి, నిన్ను ఒక పెద్ద కొండ పర్వతం నుంచి కిందకు దోసేసినా దేవుడు రక్షిస్తాడు. ఏం భయం. నువ్వు పడిపోతున్నావు అలాగా. కానీ చూద్దాం, ఇదే నమ్మకం. ఆ నమ్మకమనే విశ్వాసం, విశ్వాసం అనే భక్తి. ఇలా ఆయన అనుగ్రహము చేయ అది వర మౌని మనో వనజ వన. వరమౌని, వరము అంటే శ్రేష్టం. వరమౌని శ్రేష్టమైనటువంటి మునులు, మనో మనస్సు అనేటువంటి వనజము పద్మము. వర మౌని మనో వనజ వన. వనము అంటే ఇక్కడ సమూహం లేదా అరణ్యం.
వరమౌని మనో మనో వనజవని, వనజవన. వనజవన లేదా అంటే శ్రేష్టమైనటువంటి మునుల మనస్సు అనేటువంటి పద్మములు ఎక్కడున్నాయి? పద్మములు ఎక్కడున్నాయి? నీ పద్మములు కొలంలో ఉంటాయి, నీళ్ళలో ఇంకెక్కడ ఉండవు కదా. మన భర్తృహరి రాసి చెప్తాడు, వనజ భవుండు నిన్నొసట వ్రాసిన బాలు ఘనంబ కృంచమో విను మరుభూమికి ఏకిన లభించు. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకు వనజవనీ విహార కలనంబు దొలగక చేయుగాని కుంభనమున పాలును నీరును వేరు పరవంగ శక్తి మంపజాలుని అని భర్తృహరి రాస్తాడు. కాబట్టి వనజవనము అంటే వనజములు ఉన్నటువంటి వనము. వనం అంటే కొలను. ఏ కొలను? శ్రేష్టమైనటువంటి మునులు అనేటువంటి మనస్సులు. శ్రేష్ఠ అంటే అంటే శ్రేష్టమైనటువంటి యోగి హృత్య అనగమ్యం అని చెప్పినట్టుగా వాళ్ళ మనస్సులు అనేటువంటి కొలంలో ఎవరుంటున్నారు? చదవండి. రాజహంసము రాజహంసము అనుభవ గోచరు. అది ఇక్కడ ఆగిపోవాలి. ఒక రాజహంస నడుస్తుంది అక్కడ. హంసలు ఎక్కడుంటాయి? పొలంలో ఉంటాయి, మానస సరోవరంలో ఉంటాయని ప్రతి. హంస ఉందంటే అది స్వచ్ఛమైన నీరు, మామూలు నీరులో ఉండదు. పైగా ముఖ్యంగా రాజహంస అది స్వచ్ఛమైంది ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరి మనస్సులు స్వచ్ఛంగా ఉంటాయో, ఎవరి మనస్సులు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యముల్లో ఉండవో, ఎవరి మనసుల్లో కార్పణ్యం ఉండదో, ఎవరి మనసుల్లో ఈర్ష్య ద్వేషము అసూయ ఉండవో, ఎవరి మనసులో నిర్మలంగా ఉంటుందో అటువంటి వాళ్ళ మనస్సులు అనేటువంటి కొలంలో తిరుగుతున్నటువంటి ఒక రాజహంస. అలాగండి, వెళ్ళి చూసొద్దామా? వెంటనే రాశారు ఆయన, అనుభవ గోచరం. మరి గోచరము, గో అంటే కనిపడువాడు. నీకు ఎక్కడ కనిపించాడు ఆయన? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెప్పాడు? శ్రేష్టమైన వాళ్ళ మనస్సుల పద్మంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కలనంటే నువ్వు ఇప్పుడు ఆయన మనసుని తీసేయగలదా? నువ్వేదో ఆంజనేయులాగా నువ్వు తీర్చి మాత్రం అంతా అక్కడ ఏం కనిపిస్తుంది? అందుకే రాశారు అనుభవ గోచరుడు. భగవంతుడు ఎప్పుడు అనుభవ గోచరుడు. నిన్నే మీకు చెప్పాను, there are certain things which can only be experienced but cannot be explained. మీకు నేను అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, మీరు బోరు ఫీల్ కాకుండా ఉంటే. ఒక మంచి మామిడి పండు తిన్నారు. ఎలా ఉంది నాన్న మామిడి పండు? చాలా బాగుంది. మామిడి పండు అనేటువంటి వాడికి తెలియని వాడి దగ్గర తీసుకెళ్ళి, ఎరా మామిడి పండు తిన్నావా? తిన్నానంటే. ఎలా ఉంది? స్వీట్గా ఉంది. ఎలా స్వీట్గా ఉంది? పంచదారలాగా ఉందా? కాదు. ఎల్లలాగా ఉందా? కాదు. ఇలా నీకు తెలిసిన స్వీట్ పదార్థాలు అన్నీ చెప్పు. అది కాదు. మరి ఎలా ఉంది స్వీట్? అంటే ఈ స్వీట్నెస్, ఈ తీపి టోటల్లీ డిఫరెంట్. అంతే, అది దానికి మాత్రమే ఉంటుంది. అందుకే భగవంతుడు ఎవరి లోకం వాళ్ళదే. ఇక్కడ ఎవరికి అనుభవించాలో వాడు అనుభవిస్తాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పాను, భౌతిక పదార్థం వేరు, ఆధ్యాత్మిక వేరు. ఇప్పుడు ఇది చూశారనుకోండి, ఇది మాల, మీకు మాలలాగానే కనిపిస్తుంది, నాకు మాలలాగానే కనిపిస్తుంది. కానీ మహాత్ముడు ఎలా ఉంటాడు తెలుసా? మనలాంటి వాళ్ళకి ఓ పిచ్చి వాళ్ళ కనిపిస్తారు మహాత్ములు కానీ భగవంతుడు కానీ. ఇంకోటికి ఉత్కృష్టమైనటువంటి తేజం ఉంది. అందుకే మనం ఒక్కోసారి చూస్తుంటాం, ఓ పిచ్చి వాళ్ళు కూడా దండం పెట్టి వెళ్తుంటారు. ఇదే వాడే అనుకుంటాడు, వీడు వాడికి పెట్టుకుంటాడు, నీకేం తెలుసు వాడి మహిమ. ఇప్పుడు మీరు సుందరకాండ తీసుకోండి, ఒకే స్త్రీ. ఇక్కడ ఉన్న రావణాసుడికి వాడి ఆమె ఒక స్త్రీలా కనిపిస్తోంది. వాడికి అనేక మంది భార్యలు ఉన్నారు, అటువంటి స్త్రీలాగానే కనిపిస్తుంది అక్కడ సీతమ్మ. ఆ పైన ఉన్నాడు ఆయన కోతి, ఆయనకి మహాపూజ్యురాలుగా మహాలక్ష్మిలాగా కనిపిస్తుంది.
మరి ఒక్కళ్ళే ఈ రెండులాగా ఎలా కనిపించారు? మీరు అందుకే కొన్ని చోట్లకి వెళ్ళారనుకోండి, మీరు ఒక దేవాలయానికి వెళ్ళండి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళండి, అక్కడ ఒకడు పొంగిపోతూ ఉంటాడు. అంతెందుకని మన పూరి వెళ్ళాం, కొంతమంది చూడండి వాళ్ళది ఆ స్తంభాన్ని కావాలని చేసుకుని ఏడ్చేస్తున్నారు. మనం ఏమనుకుంటాం, ఏమిరే సమాన్ కలిసిపోయారే, సమాన్ కలిసిపోయారంటే మనకి అది లేదు. మనకి ఆ అనుభవంలోకి వస్తే గాని ఆయన గోచరుడు కాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 10 మంది కలిసి లలితాసనం చదివారనుకోండి, ఎవరి అనుభవం వాళ్ళదే. ఒక లలితాసనం అంటే ఊరికే నోటికి వచ్చింది కాబట్టి లలితాసనం అని చెప్పాను. ఇప్పుడు కాళహస్తీశ్వర మంచం మీరు ఉన్నారు, ఎవరి అనుభవం వాళ్ళదే. భారతం విన్న తర్వాత ఒకళ్ళు కరిగిపోయారు, అమ్మయ్య అయిపోయింది అనుకున్నారు ఎవరన్నా. కాబట్టి ఎవరి అనుభవం వాళ్ళదే ఇందులో. ఆయన నీకు తెలియాలంటే కేవలం నీ అనుభవములోనే తెలియాలి. ఇక్కడ మంచి వ్యాకరణం తెలుసుకోవాలి. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అని మనం చెప్తాం. భవము అంటే పుట్టుక, అను అంటే అనుసరించింది. నీకు జన్మాంతరముల్లో తెలియాల్సిందే తప్ప నీకు ఒక జన్మలో తెలిసేవాడు కాదు. ఇది ఇంకో అను అంటే అనుసరించేది. దాని తర్వాత అనుజుడు అంటే తర్వాత వచ్చినవాడు. ఇది జన్మాంతరములు చేయగా తెలుస్తుంది మీకు. నేను మొన్న పూరి వెళ్ళినప్పుడు అలవారనాథుడి దగ్గరికి వెళ్ళాం. అలవారనాథుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నా మనసు చాలా కకావికలం అయిపోయింది. ఎందుకని? అక్కడ చైతన్య మహాప్రభు ఆ బ్రహ్మగిరి ఆ ప్రదేశంలో కూర్చుని ఏడ్చేశాడు. ఏమిటయా నా బతికేళ్ళు నువ్వు ఎందుకు, నువ్వు నాకు ఎందుకు కనిపించవు అని ఏడ్చేశాడు. ఆ ఏడుపుకి అక్కడ ఆ రాయి కరిగింది. మనం ఎప్పుడున్నా భగవంతుడి కోసం ఏడ్చామా? మరి ఏడవనప్పుడు ఆయన మనకి ఎందుకు కనపడాలి అసలు? ఇదే మాట నేను అవాళ కూడా చెప్పాను. ఆయన ఎందుకు కనపడాలి? నువ్వు ఆయన కోసం ఎప్పుడున్నా ఏడ్చావు. అందుకే శంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మా నువ్వు నాకు ఏం నేర్పినా నేర్పని ఏడవటం నేర్పమ్మా. నాకు ఏడవటం నేర్పు. ఎవరి కోసం? ఆవిడ కోసం. ఎందుకు ఏడవాలి? మళ్ళీ ఆవిడ కనిపించినప్పుడు అమ్మా నాకు డబ్బి, నాకు ఇది, నాకు ఆరోగ్యమి, నాకు అది ఇది అది కాదు. మరి నువ్వు నాకు కనపడమ్మా సార్, నువ్వు కనపడవు. ఆ ప్రేమకి లొంగుతాడు. నువ్వు ధన కనక వస్తు వాహనాలని నువ్వు ఆశించి నువ్వు చేసినంత కాలము నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. ఇదే మీకు ఇంతకు పూర్వం కూడా అంతరార్థం చెప్పాను. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు ఒకేసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. కృష్ణుడు ఇద్దరిని చూశాడు. ఏం కావాలరా మీకు అన్నాడు. అందుకే అర్జునుడు ఏం కోరుకుంటాడో ఆయనకి తెలుసు. అందుకే ముందర ఆయన ఏం చేశాడు? దుర్యోధనుడు ఏం కోరుకుంటాడో ఆయనకి తెలుసు. అందుకే దుర్యోధనుడికి ఇవ్వాలి ఆ ఛాన్స్. అర్జునుడికి ఇచ్చాడు. ఏం కావాలి ఆయనకి? నువ్వు ఉంటే చాలు. దుర్యోధనుడు నీకేం కావాలన్నాడు. మరి ఆయన అడిగాడుగా మిగతా వాళ్ళందరూ నాకు ఇచ్చారు. అసలు అంటే అర్థం ఏంటి దీంట్లో? సైన్యం కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఇల్లు ఇచ్చేస్తాడు, నీకు ఇంకోటి ఇస్తాడు, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. అదే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదేం వద్దయ్యా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార మాకు దయసేయగదే అని సుధాముడు అడిగినట్టు మనం అడిగాను అనుకో. అది వాడు నిజంగా తెలియగలవాడు. ఎందుకో తెలుసా? దాంతో పాటు ఇప్పుడు వీడు కోరుకున్నవన్నీ ఆయనకు వచ్చేస్తాయి. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే డోంట్ ట్రబుల్ హిమ్. నీకు ఇది కావాలి, నాకు అది కావాలి. నీకు ఏది కావాలో ఆయనకి తెలియదు. ఒక మామూలు మా తల్లి ఆ పిల్లవాడి వయసును అనుసరించి వాడి యొక్క అరుగుదలను బట్టి వాడికి ఏం పెట్టాలి, ఏం వెయ్యాలి, వాడిని ఎలా అలంకరించాలి, ఏం పెట్టాలి అని ఆలోచించట్లేదు.
కొంతవరకు వచ్చేవరకు ఆవిడే కానీ పోషణలో ఉండగా వాడు అమ్మ నాకు ఆకలిస్తుంది, నాకు ఇప్పుడు పాలు అయిపోయింది, మన క్వారెక్స్ పెట్టాను అడగలేదు కదా వాడు. మరి ఆ బ్రహ్మకీట జనని ఆవిడ నీకు ఇవ్వదా? మనకు ఆవిడ మీద నమ్మకం లేదండి. నేను చెప్తున్నాను నీకు రాయిస్తాను. చాలా మంది దేవుణ్ణి నమ్ముతున్నాను అనుకునే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు. ఉంటే నువ్వు ఆయనతో బేరాలాడు, ఉంటే నువ్వు బేరాలు, నువ్వు పైగా అసలు అడగవు. ఏమడగలు నువ్వు? ఏం దగ్గర ఏంటి ఆయన అడిగేది? ఆయనకి తెలియదు అది. కాబట్టి ఇక్కడ ఆయన అనుభవగోచరుడు అంటే నీ నీ సాధనలో మాత్రమే తెలిసేటువంటి వాడు. అటువంటి వాళ్ళ మనస్సుల్లో ఉండే రాజహంస అనుభవగోచరుడు. మీరు పట్టుకోవాలి. దుర్జన కవిత్వం సార్, మామూలు కవిత్వం కాదు. అదేదో రామకృష్ణ రాసిన అల్లాటప్ప కవిత్వం అనుకున్నారే. కాబట్టి డొక్క బయలుపోతుంది. కృతీసును అభివర్ణించు. నా అనుభవ గోచరైన కృతీషుడు అంటే నా కృతికి ఈశుడు, నా కృతికి భర్త అయినటువంటి ఆయన్ని అభివర్ణించు. నేను ఇప్పుడు ఆయన వర్ణించాలిగా, అంటే ఇప్పుడు ఆయన వరపూజ చేయాలిగా. తన పిల్లల నుంచి పెళ్లి చేస్తున్నాడు కదా, పెళ్లి చేసేవాడు మరి అభివర్ణించున్నాడు. ఇక్కడ ఈయన ఇంకొక అంటే కాళహస్తీశ్వర శతకంలో ఒక పద్యం రాస్తారు. ఏమయ్య, నీ గురించి 1000 నోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు, వాక్కులకి తల్లి అయినటువంటి సరస్వతి, బుద్ధికి లో పెద్దవాడే బృహస్పతి వర్ణించలేదంటే నాలాంటి కవులు ఏంటయ్యా? ఓహో నిన్ను వర్ణించాలని పూనుకుంటారు. ఛీ లజ్జింపరు మాబోటి కవులు అన్నారు. ఛీ అన్నాడు. కరెక్ట్ ఇదే మాట. మీరు కావాలంటే కాళహస్తీశ్వర శతకంలో చూసుకోండి. ఛీ లజ్జింపరు కదా నా బోటి కవులు. మళ్ళీ నేను ఎవరినయ్యా ఆయన? నేను అసలు వర్ణించలేదంటుంటే నేను వర్ణించేది ఎలా? నేను వర్ణించగలుగుతాను అని అంటూనే మళ్ళీ వర్ణించడం. ఎందుకయ్యా అంటే సముద్రం వెళ్ళావు, నువ్వు వెళ్ళిన ఏ పాత్రతో తీసుకెళ్ళావో ఆ పాత్రతోనే నీకు వస్తుంది సముద్రం నీరు, గంగా నీరు. ఏదో సముద్రం అంత ఉందని నీ సముద్రాన్ని అయితే ఎత్తి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ నాన్ని అభివర్ణించాలి అంటే వరపూజ చేయాలి. వెంటనే ఇంకో డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే నేను వర్ణించేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు? ఆయన నేను వర్ణించగలను అంటూ ఏమన్నారంటే ఆయన చెప్పండమ్మా. మత్తేభ పద్యం రాశారు. చెప్పండి. తన ఇల్లాల అఖిలైక మాత. ఇల్లాలు, ఈ ఇల్లాలు ఇల్లు ప్లస్ ఆలు ఇల్లాలు అంటే ఆగమములు ఆదేశములు తెలుసు కదా. ఆ పోయి ఇల్లు ఊలో ఊ పోయి ఇల్లాలు, ఇల్లుకి ఆలు. తన ఇల్లాలు అఖిలైక మాత. ఇప్పుడు ఈయన ఆవిడెవరు? అఖిలైక మాత అంటే ఆ బ్రహ్మకీట జనని. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి నీ కంటికి కూడా కనపడనటువంటి పరమ సూక్ష్మమైనటువంటి ప్రాణం ఉన్నదానికే కాదు, ప్రాణం లేని దానికి కూడా ఆవిడే తల్లి. ఈ చరాచర సృష్టికి ఆవిడే తల్లి. చరాచర జగన్నాథ అంటే చరాచరం అంటే కదిలేది కదలది. కదిలేవి ప్రాణం ఉన్నవి, కదలన్నవి ప్రాణం లేనివి. వీటన్నిటికీ తల్లి ఎవరు? ఆవిడ. ఈవిడెవరు? అఖిలైక మాత, అందరికీ తల్లి ఆవిడ. ఎవడీవిడ? ఈయన ఇల్లారు. ఇప్పుడు ఈయన ఇల్లేది? ఆవిడ అఖిలైక మాత అన్నప్పుడు ఈయన ఇల్లేది మొత్తము భువనం. కైలాస భాషి కాదు ఆయన. చాతల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భోర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకములు ఈయన ఇల్లు. అది ఈయన ఇల్లు. అప్పుడేగా ఆవిడ ఇల్లాలవుతుంది. అది చెప్పగానే చెప్పేశారు చూసారా దుర్జని. ఈయన ఇల్లు ఏదో కైలాసము మంచుకొండ కాదు నాయనా. ఈయన ఇల్లు ప్రతి అణువు,
ఆయన లేని ప్రదేశం లేదు. ఆవిడ అఖిలైక మాత కదా, అంటే అందరి తల్లి కదా. అందరి తల్లి అన్నప్పుడు ఆవిడ అన్ని చోట్ల ఉంది కదా. ఆవిడ అన్ని చోట్ల ఉన్నప్పుడు ఈయన అన్ని చోట్ల ఈయన ఇల్లే కాదు. ఈయన ఇల్లు అదేగా, అంటే మొత్తం ఈ భువనం అంతా ఆయన అకలైన మాత. తన సంతానము భూత వ్రజం. అది తన సంతానము భూత వ్రజం. ఇకపోతే ఈయన సంతానం ఎవరయ్యా? భూతములు అంటే ప్రాణులు, వ్రజము అంటే సమూహం. వీళ్ళిద్దరి సంతానం ఎవరయ్యా అంటే, మీరు పెద్దవాడని ఎవరనుకున్నా. అందుకే మన బ్రహ్మదేవుడిని ముదుసలి అంటారు, పెద్దవాడు. అందుకే పెద్దవాళ్ళు పెద్దవాడు. అక్కడి నుంచి రాజుకొని కీటము వరకు వీళ్ళ సంతానమే. ఇప్పుడు నేను ఎవరిని వర్ణించాలి? ఈయన ఇల్లాలేమో అఖిలైక మాత, ఈయన సంతానం ఒకళ్ళు కాదు, గణేశుడు కుమారస్వామి అనుకోకండి మీరు. వాళ్ళు ఎవరు? వాళ్ళు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు. వీళ్ళు జగత్తుకే తల్లిదండ్రులు. ఈ జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులు కదా. కాబట్టి మొత్తము ఇన్ని భూతములకు, మొత్తము ఈ చరాచర సృష్టికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు చరాచర సృష్టిని తన సంతానంగా కలిగినటువంటి ఈయన ఎవరు? ఈయన కృతీశుడిగా ఎన్నుకున్నటువంటి వాడు, తన కృతికి భర్తగా ఎన్నుకున్నటువంటి వాడు ఆ కాళహస్తీశ్వరుడు. అనులాపములు వేదము. అనులాపములు వేదం. ఆయన మామూలు మాటలు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, అవేమో మాటలు కాదు, అవి వేదములు. వేదములు ఏమంటాయి అంటే ఆ మహాదేవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఆయన మాటలే వేదం. సౌందర్యలహరిలో చెప్తారు, జపో జల్ప శిల్పం సకలమపి విరచన. జపో జల్ప శిల్పం. జల్ప అంటే పని పాట లేకుండా ఊరికే ఉబుసు పోకుండా మాట్లాడే మాటల్ని జల్పములు అంటారు. జపో జల్ప శిల్పం సకలపై ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. నాయన నేను నడిస్తే ప్రదక్షిణ అనుకో, నేను మాట్లాడే ప్రతిదీ జపం. అలాగే ఈయన అనులాపములు ఏదైతే ఉన్నాయో అంటే మామూలు మాటలు ఏదో మాట్లాడుతున్నాడు, అవి ఏవో కాదు, వేదములు. ఆయన మనలాగా మాట్లాడలేదు కదండి, ఆయన మాట్లాడితే వేదం. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వేదం. మన చూడండి, నాది మాట వేదవాక్ అండి అంటే అది దాన్ని తీయలేదు అన్నమాట. ఇది ఆయన ఎప్పుడు యాదాలాపంగా మాట్లాడినా, ప్రస్తావోక్తిగా మాట్లాడినా వేదమే. ఎందుకని వేదమే ఆయన స్వరూపం కాబట్టి ఆయన నుంచి వచ్చేది కూడా వేదమే. వేదం అంటే ఈ సృష్టికి, స్థితికి, సంహారానికి మనకి నిర్దేశించేదే వేదం. ఇలా ఆయన మాట్లాడే ప్రతి మాట వేదములు. ఇంకా చెప్పండి అమ్మ. ఘన విహారాగారము. తన విహారాగారములు అది మౌని హృద్వనజం. లేకపోతే ఈయన తన అంటే ఈయన కృతీశుడు యొక్క విహారాగారములు. ఈయన ఎప్పుడన్నా విహారం చేసుకుందాం అనుకున్నాడు, ఆయనతో కూడా కానీ ఆయన భార్యతో కానీ. ఆగారము, ఆగారం అంటే ఇల్లు లేదా గది అని చెప్పచ్చు. ఇప్పుడు ధనాగారము, ఆగారము అంటే గది అని. ధనమును దాచిపెట్టుకునే ఇల్లు ధనాగారం. కారాగారము అంటే జైలు, అక్కడ పెట్టేసేది. ధనాగారం, కర్మాగారము, ఆగారము నుంచి వచ్చినవి ఉన్నాయి. కాబట్టి ఈయన విహారాగారములు ఎవరయ్యా అంటే మౌని హృద్వనజములు, మునులు. ముని అంటే ఎవరు? మౌనంగా ఉన్నవాడు ముని. నువ్వు భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలంటే మొట్టమొదట నువ్వేం చేయాలంటే ఆయన్ని బంధించాలి. ఎలా బంధించాలి? అందుకే మనం ముందర కళ్ళు మూసుకుంటాం. అదే అంతర్ముఖ సమారాధ్యం. నీలో ఉన్నటువంటి ఆయన నువ్వు చూడాలి.
చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. నువ్వు నీ బయట ఉన్నదే చూసి ఇలా బయట ఉన్నదే విన్నంత వరకు ఆయన నీకు దొరకడు. బహిర్ముఖ దుర్లభ, నీకు దొరకడు. అయ్యా నేను 1,000 సార్లు చదివానండి, సహస్రం, 1,000 కాదు 1,000 చదివినా ఆయనకు దొరకడు. నీలో ఉన్నది నువ్వు వినాలి, నీలో ఉన్న శక్తిని నువ్వు చూడాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఈ అఖండ బ్రహ్మాండాలంతా చూడగలుగుతావు. చిత్తం చూడండి, మొత్తము బ్రహ్మాండమనంతా ఈ పిండాండములోనే చూడవచ్చు. మనం ఏం చేస్తామంటే ఇది తప్ప ఏదో ఎక్కడో ఉందనుకుని వెళ్తాం. కాబట్టి మౌని హృద్వనజములు మౌనంగా ఉంది ఆయన్నే తదేక నిష్ఠాగరిష్ఠులై ధ్యాన తీవ్రతతో ఆయన్ని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ మనస్సులు అనేటువంటి పద్మములు ఈయన విహారాగారం, అక్కడ ఈయన విహరిస్తుంది. ఇప్పుడు ఈయన ఆయన పట్టుకోవడం ఎంత కష్టమో చూడండి. ఆయన ఉన్న చోటు లేదు కానీ పట్టుకోవడం చాలా కష్టం. ఒక కవి చెప్తాడు, మనకు అతి దగ్గరగా ఉన్నవాడు అతి దూరంగా ఉన్నవాడు. చూడండి, నీకు పరమ దగ్గరైంది నీకు పరమ దూరంగా ఉంటుంది. ఉదాహరణకి చెప్పాను ఏమండి, ఏదో ఫలానా వ్యక్తి గురించి చెప్పండి, ఏమన్నా ఆయన ఎటువంటి వాడు అని కామా ఫుల్ స్టాప్ లేకుండా ఒక అరగంట చెప్తావు. వెంటనే ఏమండి నీ గురించి ఒక 10 మాటలు చెప్పండి. నేనా అండి, నేనా నువ్వు ఎవడి గురించి అయినా చెప్తావు, ప్రపంచంలో నీ గురించి మాత్రం నువ్వు చెప్పుకోవడానికి నీ మాటలు లేవు. అందుకే మనలోకి మనం వెళ్ళాలి, మనలో మనం చూసుకోవాలి. ఆ మౌని హృద్వనజములు, హృత్ అనేటువంటి వనజములు అంటే పద్మం, వనము అంటే నీరు, నీరు నుంచి వచ్చిందని చెప్పి అటువంటి ఆయన విహారాగారం. తర్వాత తన సేవకులు కమలజాత శ్రీధరులు కాగా, శ్రీధరులుగా దేవోత్తమ. ఇప్పుడు నేను ఇకపోతే ఈయన సేవకులు ఎవరయ్యా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు. కమలజుడు, కమలము నుంచి జ అంటే సంస్కృతంలో పుట్టుట, కమలము నుంచి పుట్టినటువంటి వాడు. ఇక రెండో ఆయన ఎవరు? శ్రీధరుడు. శ్రీ అంటే లక్ష్మీదేవి, ధరుడు శ్రీని ధరించినటువంటి వాడు శ్రీధరుడు. శ్రీని ధరించినటువంటి విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు అంతటి వాళ్ళు ఈయన సేవకుడు. ఇలా చెలగడు, ఇలా వైభవంగా ఉన్నటువంటి ఆయన వైభవం. ఇప్పుడు ఆయన వైభవం చూసారా ఒక్కొక్కటి? ఆయన ఇల్లాలు అఖిలైక మాత, భువనైక మాత. అందుకే ఆవిడ భువనేశ్వర్, ఆవిడ భువనేశ్వర్, ఈ భువనముల కల్లా ఈశ్వరు. ఆవిడే భువనైక మాత కూడా, భువనైక మాత. మీకు ఒక మంత్రంలో చెప్తారు, ఈ ఇందాక మీకు చెప్పిన మా లోకాలని చెప్పి భువనైక మాత్రే అని చెప్తారు. ఇప్పుడు ఆవిడ భువనైక, ఆయన సంతానము మొత్తము అన్ని భూతముల యొక్క సంతానం. ఇకపోతే ఆయన విహార స్థలాలు మునుల యొక్క ఒక హృదయ పద్మములు, ఆయన సేవకులు సాక్షాత్తు బ్రహ్మ విష్ణువు. ఇలా ఆయన వైభవం ఉన్నటువంటి ఆయన్ని ఆ కాళహస్తీశ్వరుని మహాత్ములు తరమే కీర్తి ఏరికి. ఎవరికైనా నన్ను వదిలేసేయండి, నన్ను అంటే ఇక్కడ దూర్చండి, నన్ను వదిలేసేయండి. ఆ మహాత్ముడు అటువంటి ఆయన్ని కీర్తింపగా తరమే ఎవరికైనా అది అసలు సాధ్యమేటయ్యా? అది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఒకటి గురించి రాయమన్నాడు అనుకోండి, ఏదో మనం రాసి పారేస్తాం. ఇప్పుడు మీకు నేను చెప్పాను, అళియ రామరాయలు ఒకసారి వచ్చేటప్పటికి
ఈయన కూడా రాజాధిరాజ రాజ మార్తాండ రాజు ఆయన గుడిమండి. మా మామగారిని మీరు ఇలాగే అన్నారు. వాళ్ళ మామగారు ఎవరు? శ్రీకృష్ణ గారు. నన్ను అలాగే అంటున్నారు. ఏం మీకు పని పట్టలేదా? నన్ను కీర్తించండి అయ్యా. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, నేను కీర్తిస్తానండి, మీకు ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను. చెప్పాను. అన్నాది గూడిన హరుడవు, అన్నాది గూడకున్న అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేదు గాని కంతుడవు రాయి. ఈ అలీరామరాయలకి తిరుమల రాయుడు అని పేరు. నువ్వు అన్నాది అని నీ భార్యతో కలిసి ఉన్నావు అనుకో, నీవు 3 కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈ యుద్ధంలో కన్ను పోయింది. ఈ కళ్ళు పోయేటప్పటికి ఈయన భార్యతో కలిసి ఉండేటప్పుడు ఈయనకి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. కాబట్టి హరుడవు చూడు. అన్నాది కూడాకున్నా అంటే నీ భార్య దగ్గర లేదనుకో, అప్పుడు నువ్వెవరు? ఈ అసుర గురుండవు. మన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కూడా ఒకటే కదా. అన్నా తిరుమల రాయ, నేను చెప్తున్నా, నీకు కన్ను ఒక్కటి లేదు కానీ కంతుడవవురా. కంతుడు అంటే మన్మధుడు గారా ఉంటున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నువ్వు ఏదో ఒక మనిషిని చెప్పమంటే ఏదో చెప్పేయచ్చు. కానీ ఏమి నిన్ను ఎలా మేము కీర్తించడం? నేను అభివర్ణిత్వం అని ఇందాక పూర్వపద్యంలో చెప్పాను, కానీ నిన్ను కీర్తించడం నా వల్ల నన్ను వదిలేసే ఎవరికి కీర్తి సాధ్యం కాదు. ఎందుకని? నువ్వు ఒక పరమ సూక్ష్మంలో దొరికే వ్యక్తివి కాదు. నువ్వు సూక్ష్మంలో దొరికే వ్యక్తి అయితే చెప్పేసి ఒక పద్యంలో ఇంత భువనాన్ని ఎలా పెడతామండి? అది చెప్పలేం కదా. కీర్తించడం చాలా కష్టం, చాలా కష్టం. నాకే కాదు, ఎవరికైనా కష్టం అన్నది. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు షష్ఠ్యాంతంలోకి వచ్చాను. షష్ఠ్యాంతం అంటే చెప్పాను కదా, ఇది కీ తో పద్యం ఆఖరం. అంటే ఇప్పుడు ఈయన చేస్తున్నాడు కీర్తించాలి కదా ఎలాగైనా. మనం 2వ భాగానికి వెళ్తున్నాం. అంటే ఈ షష్ఠ్యాంతములు అయిపోతే మనం కావ్యంలోకి ప్రవేశిస్తాం. ఈయన షష్ఠ్యాంతాలు సాధ్యమైనంత వరకు కందంలో రాశారు, చిన్న పద్యాలు. కానీ ఒక్కొక్క కంద పద్యము ఒక్కొక్క కావ్యం అంత ఉంది. ఒక్కొక్క కంద పద్యం ఒక్కొక్క కావ్యమే. అందుకని నేను కొంచెం సమయం తీసుకుని చెప్పాలనుకుంటున్నాను. కావాలంటే మనం అసలు కావ్యంలోకి వెళ్ళినప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకుంది. ఎందుకంటే ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. కంద పద్యం అన్నింటిలో కల్లా చిన్నది పద్యంలో. ఎంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఈ ఒక్క పద్యం చెప్పుకున్నా మనం ధన్యులు. చెప్పండి. ఏతత్ కళ్యాణ గుణోపేతున. ఇప్పుడు ఏతత్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములు అంటే శుభములు, మంగళకరమైన, శుభకరమైన, శ్రేయస్కరమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన. ఎవరికి కళ్యాణము? నైనా ఆయన గుణాలు కీర్తిస్తే ఆయనకి కాదు, ఆ గుణాలు కీర్తిస్తే నీకు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం అంటే శుభం జరుగుతుంది. ఆయన గుణ కథ వర్ణన వల్ల నీకు శుభములు జరుగుతాయి. ఏ తత్కల్యం ఏది? అమ్మ నువ్వు అటువంటి ఆయన నీ ఇల్లాలు భువనైక మాత, ఇవన్నీ చెప్పాము అనుకోండి. ఏతత్ కళ్యాణ గుణోపేతునకు. ఉపేతుడు అంటే కలిసి ఉన్నటువంటి వాడు, గుణములు కలిసి ఉన్నవాడు. అంటే శుభగుణములు ఉన్నవాడు, ఆయన గుణములను కీర్తించిన వాడికి శుభములు ఇచ్చువాడు. అటువంటి ఆయన్ని ఇప్పుడు ఒక మాట వస్తుంది. ఇప్పుడు టంగ్ నరాలు దిగేటువంటి మాట వస్తుంది. అఖిల ప్రపంచ భిన్న భిన్న జ్యోతి. ఈయన ఎటువంటి వాడు? అఖిల ప్రపంచం, ఈ మొత్తము ప్రపంచమునంటికి భిన్న అభిన్న. ఈ మొత్తము ప్రపంచమునకు ఆయన భిన్నుడు. అంటే ఈ మొత్తం ప్రపంచము ఉన్నవాడు అభిన్నుడు. ఈ భిన్నాభిన్న జ్యోతి, ఆయన కేవలము జ్యోతిస్వరుడు, అంటే నిర్గుణ పరబ్రహ్మ.
మరి ఇప్పుడు ప్రపంచానికి భిన్నుడా అభిన్నుడా? భిన్నుడు అంటే దాంతో కలిసి ఉన్నాడా, దాంతో కలవకుండా ఉన్నాడా? ఇది పెద్ద ప్రపంచం. ఆయన ఏం చేశారు? మీరు సృష్టికి పూర్వం ఉన్నది ఏమిటి? ఇక పూర్వం చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అవ్యక్తం. ఆ అవ్యక్తము నుంచి ఏం జరిగింది? మహత్తు పుట్టింది. మహత్తు నుంచి ఏం పుట్టింది? అహంకారం పుట్టింది. అహంకారం నుంచి ఏం పుట్టింది? ఆకాశం. ఆకాశాద్వాయో వాయోరగ్ని అగ్ని రాప ఆప పృథివీ. ఇది కదా సృష్టి క్రమం. ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి మనకి జలం పుట్టింది, జలము నుంచి మనకి పృథివీ. అందుకే మనకి మనుష్య క్రమంలో కూడా లలితా శాస్త్రం తీసుకున్నారా? విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. మొదటి ఇక్కడే. అక్కడ ఉండేటువంటి అమ్మవారు ఎవరు? అకారము నుంచి ఆహా వరకు. చాలా జాగ్రత్తగా వినవలసిన విషయాలు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పంటే కుదరదు. విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక అమృతాది మహాచక్ర. ఇక్కడ 16 దళాలు. ఈ 16 దళాల్లో వాళ్ళు ఎవరు? ఆ 16 దళాలు వాళ్ళ పేర్లు ఎలా పడతాయి? ఆ ఆ ఈ అలా. అంబిక, ఆనిని, ఇలా. ఆ పేర్లు మీకు నేను భాగవతం చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు అది అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇదేమిటి? ఇది దేనికి ప్రతీక? ఆకాశం. అనాహత అంటే హృదయ కమలం. ఇక్కడ అనాహతము. అనాహతం అంటే ఒక చప్పుడు. ఇది అనాహతము. ఎప్పుడు తెలియకుండానే చప్పుడు అవుతుంది అక్కడ. అదే గుండె చప్పుడు. ఇక్కడ ఉండేమో ఇక్కడ అనాహతము. ఇది వాయువు. ఇక్కడ 12. తర్వాత మణిపూరం కరెక్ట్ గా నీ నాభిస్తాను. అక్కడికి వచ్చేటప్పటికి 10. ఈ నాభి దేని ప్రతీక? ఇక్కడికి వచ్చేటప్పటికి వాయువు. వాయోరగ్ని. అగ్ని రాప. వాయువు నుంచి అగ్ని. కానీ నాభిస్థానము జలమునకు ప్రతీక. ఆ తర్వాత ఉన్నటువంటి స్వాధిష్టానం ఉంది చూసారా, అది అగ్నికి. అది ఏంటంటే మరి ఇక్కడ రివర్స్ ఎందుకు ఏంటంటే జలములో నుంచి అగ్ని వస్తుంది. అదే బడబాగ్ని. సునామీ వచ్చినప్పుడు చూశారు సముద్రం నుంచి అగ్ని. బడబాగ్ని అనమాట. ఆ తర్వాత ఉన్నటువంటిది మూలాధారం, అది పృథ్వీ స్థానం. అంటే నీలో ఉన్నటువంటి పంచభూతాలు, ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు ఒకటే కదా. ఇప్పుడు ఈ పంచభూతాత్మకుడైనటువంటి ఈయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడుగా. అన్నిట్లో ఉన్నాడు కదండి. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు కదా. అదేగా ప్రహ్లాదుడికి చెప్పింది, కలడంబోది కలడు గాలి అంటే ఆకాశంలో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. అంటే ఆయనలో ఉన్నా అంటే దీనికి అభిన్నుడేగా. దాంట్లో కలిసి అభిన్నుడు అంటే వేరైన వాడు కాదు అని కాదు, భిన్నుడు. ఇందులో ఉంటూనే ఇందులో ఆయన దీనికి ఆయన భిన్నంగా ఉన్నాడు. ఎందుకని? ఇందులో ఉన్నప్పుడు దీని లక్షణాలు ఏమన్నా ఆయనకు ఉన్నాయా? ఉదాహరణకి అగ్ని ఉంది, దాన్ని నువ్వు ఆర్పేయచ్చు. జలం ఉంది, దాన్ని శోషింపజేయచ్చు. గాలి ఉంది, దాన్ని బంధించవచ్చు. ఏమో దానికి ఉండాల్సిన లక్షణాలు దానికి ఉన్నాయి. మరి ఈ లక్షణాలు ఆయనకు ఉన్నాయా? ఆయనకి లేవు. ఎందుకని? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అంటున్నాం. మామూలు ఆత్మీయుల అయితే ఆత్మలకు ఆత్మైనటువంటి ఆ పరమాత్మ దీనికి భిన్నుడా అభిన్నుడా?
ఈ శ్లోకాన్ని బట్టి, ఈ భగవద్గీత శ్లోకం, సాంఖ్య యోగంలో చెప్పిన ఈ భగవద్గీత శ్లోకాన్ని బట్టి ఈయన ప్రపంచానికి భిన్నుడు అని తెలుసుకోండి. ఇప్పుడు ఈయన భిన్నుడా అభిన్నుడా, దీని మీద కొన్ని కావ్యాలు పుట్టేశాయండి. ఈ ఒక్క పాట మాత్రమే, కావ్యాలు కాదు, మతాలు పుట్టేశాయి. భిన్నుడు అనేటువంటిది ఏది? ద్వైతము, ద్వైత మతం. అది మధ్వాచార్యులు సృష్టించారు. అభిన్నుడు అనేటువంటిది అద్వైతం. శంకరాచార్యులు వారు సృష్టించలేదు, అద్వైతాన్ని ఎవరు సృష్టించరు. మనం ఇది ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు శంకరాచార్య ప్రపౌండెడ్ అద్వైత, ఇది ప్రపౌండెడ్ కాదు, అది ఉన్నది ఆయన చెప్పాడు. ఆయన ఉన్నది చెప్పాడు. అద్వైతము రెండు లేవు అని ఆయన చెప్పాడు, ఉన్నది చెప్పాడు ఆయనకి, అంతే. వీళ్ళు ఒకే వస్తువుని రెండుగా చూశారు, రెండు లేవు నాయన, ఉన్నది ఒకటే అని ఆయన సిద్ధాంతీకరించి చెప్పారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు ఈయన ప్రపంచానికి భిన్నుడు అంటే భిన్నుడే, అభిన్నుడు అంటే అభిన్నుడు. ఎవరికి? ఇప్పుడు వస్తుంది నేను అనగా ఈ పేరు, ఈ బంధములు. అంటే మనకి ఎవరితోనో బంధం ఉంటుందిగా, మనం వీడికి భార్య, వీడికి భర్త, వీడికి తండ్రి, వీడికిది 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 ఇదే ఉంటుంది కదా. నేను అక్కడ, ఆయన దేవుడు అని నువ్వు అనుకున్నంత వరకు ఆయన ప్రపంచానికి భిన్నుడు. బాగా పట్టుకుంటున్నారు లేదా? నాకైతే చాలా ఆనందంగా ఉంది వాళ్ళు. ఎందుకని? అసలు అద్వైతం గురించి చెప్పాల్సి వస్తుంది. రెండోది ఏంటి? ఆయన అభిన్నుడు. ఎప్పుడు అభిన్నుడు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చచేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. సోహం, గురే ఈ అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని పోగొట్టుకుని, ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్న జీవుడే సనాతనుడు, ఆయనే అని తెలిసినప్పుడు ఈ జీవుడికి ఈశ్వరుడికి భిన్నము లేదని తెలుసుకోవటమే అద్వైతం. అప్పుడు ఆయన అభిన్నుడు. ఇప్పుడు ఆయన భిన్నుడా అభిన్నుడా? అది నువ్వు చూసే దృష్టిలో లోపం కానీ సృష్టిలో లోపం లేదు. నీ దృష్టిలో లోపము. నేను ఆయన దేవుడు, నేను దేవుణ్ణి అనుకున్నంత వరకు నువ్వు రెండే. నువ్వు రెండు అన్నప్పుడు ఆయన ప్రపంచానికి భిన్నుడు. రెండు లేదురా, ఉన్నది ఒకటే తత్వము అని చెప్పినప్పుడు. ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణ, భీష్ముడు చెప్పిన ఉదాహరణ చెప్తాను. సూర్యుడు వెలుగుతున్నాడు, అక్కడ 10 కొండలు ఉన్నాయి. ఈ 10 కొండల్లోనూ సూర్యకిరణాలు ప్రసరించి సూర్యుడు అన్నిట్లో చూస్తున్నాడు. ఇగో చూసారా, నా కొండలో సూర్యుడు ఎంత బాగున్నాడు అని. వీడు వచ్చేసి నీ కొండలో సూర్యుడు అంటే నా కొండలో సూర్యుడు అన్నాడు. అక్కడ ఇంకో ఆయన చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు మనం కూడా అంతే. నేనంటే ఎవరు? ఎవరిని నువ్వు అంటున్నావు? బాగా చెప్పండి. నేను ఎవరు? నువ్వు. ఈ కన్ను, ముక్కు, చెవులు ఉన్నటువంటి ఈ శరీరం ఉన్నటువంటి నువ్వు అంటున్నావా? ఇది కాలిపోతుంది. ఇది ఒకప్పుడు లేదు, శరీరం ఒకప్పుడు లేదు కదా. కేవలము మాతృ సమాగమం వల్ల వచ్చినటువంటిదే ఈ శరీరం. అంతకు పూర్వం లేదుగా. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ శరీరం ఉండదుగా. మరి ఏది శరీరం? ఇది నువ్వు కాదు. పేరు, ఒరే నీ ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్న పేరు రాది. ఉదాహరణకి నిన్ను రాముడు అనకుండా కృష్ణ అన్నావు అనుకో, కృష్ణే నీ పేరు అవుతుంది. కాబట్టి పేరు నీది కాదు, శరీరం నీది కాదు. ఇక్కడే తెలిసిపోతుంది. మీకు ఒక చిన్న అద్వైతంలో చెప్పాను, ఎప్పుడు కూడా నాది నేను కాదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను. నాది ఎప్పుడు నేను నుంచి వేరుగా ఉంటుంది. నాది నేను వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఈ మాల ఎవరిది? నాది. అంటే నేను మాల కాదు, మాల నేనా కాదు. ఈ శరీరం ఎవరిది అంటే నాది అంటు. అంటే నీ శరీరం కాదు నీకే అని అక్కడే తెలిసిపోతుంది. ఇదే శంకరాచార్యులు వారు వివరించి చెప్పారు వివేక చూడామణిలో కానీ, ఆయన రాసినటువంటి వ్యాసుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాల భాష్యంలో కానీ, తదితరమైనటువంటి వాటిలో కానీ ఆయన చెప్పింది ఇదే. నీది కాదు. అప్పుడు నువ్వు ప్రపంచానికి అభిన్నుడు.
ఇప్పుడు ఇంకొక విషయానికి వెళ్ళిపోదాం. భిన్నములో ప్రారంభమైనటువంటి నీది అభిన్న స్థితికి వెళ్ళాలి. భిన్నముతోనే ప్రారంభమవుతుంది. మొదట ఆయన దేవుడు, నేను జీవుణ్ణి ప్రారంభించి ఆ తర్వాత ఇది కాదురా, ఆయన నేను ఒకటే అని తెలుసుకో. ఇప్పుడు ఇందాక భీష్ముడు చూడండి, నీ కుండల సూర్యుడు నా కుండల సూర్యుడు, ఆయన అప్పుడు చెప్పేశాడు, అరే నాయన ఇలా చూడకండిరా, ఇక్కడ చూడకండి, అటు చూడండి అన్నాడు. అక్కడ చూశాడు, అదిరా అసలు సూర్యుడు, ఇక్కడ సూర్యుడు కాదు, ఇది కేవలం ప్రతిబింబము. దీన్ని బింబ ప్రతిబింబ న్యాయము అంటారు. అది ఉంటేనే ఇది ఉంటుంది. అది ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, అది లేదనుకోండి, ఇది లేదు. కాబట్టి నీ సూర్యుడు లేడు, నా సూర్యుడు లేడు అని ఆయన ఏదో ఒక అడ్డు కట్టాడు. ఇక్కడ సూర్యుడు మాయమైపోయాడు. అక్కడ సూర్యుడు మాయమవడం లేదు, అసలు సూర్యుడు ఉండడమే లేదు. కాబట్టి మనలో ఈ జీవుడు ఉండటము ఇదంతా మిథ్యా జగదధిష్టాన. ఈ మిథ్య అనేటువంటి జగత్తుకి అధిష్టానంగా ఉంది. కాబట్టి మీ ఒక్కళ్ళన్నా పట్టుకుంటున్నారేమో అని నేను నా తాపత్రయం. ఈయన భిన్నుడా అభిన్నుడా నీ సృష్టిలో ఉంది. నువ్వు భిన్నత్వంతో ప్రారంభించి నీ మార్గం ఎటు వెళ్ళాలి? అభిన్నానికి వెళ్ళాలి. ఈ అభిన్నానికి నువ్వు వెళ్ళావనుకో, దాన్నే షడ్భావ సమాధి అంటారు యోగ పరిభాష. షడ్భావ సమాధి అంటే నువ్వు, గురువు, దైవం. ఇక్కడ మూడు ఉన్నారు, నేను, గురువు, దైవం. నెమ్మదిగా ఏం జరుగుతుందంటే, అరే నేను గురువు ఒకటే, ఆ గురువు నుంచే నేను వచ్చాను. ఆ తర్వాత ఈ గురువు గారు అక్కడి నుంచి వచ్చారు. అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 ఈ రెండింటిని ఆరింటిని కలపడమే షడ్భావ సమాధి. షడ్భావ సమాధి. కాబట్టి ఈయన ప్రపంచానికి భిన్నుడు ఈయనే, అభిన్నుడు ఈయనే. అలహస్యుడు సామాన్యులు అనుకుంటున్నారా? మీకు కనబడేటువంటి ఎక్కడ ఏదో ఒక లింగం అనుకుంటున్నారా? అలహస్యేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపుడు. దక్షిణామూర్తి అంటే విద్యలకి గురువు. నేను సామాన్యులు. చిత్రం వడతరోర్మూలే. చాలా చిత్రంగా ఉంది. ఏమిటయ్యా చిత్రం అంటే, మన గురుర్ యువ, శిష్యులు వాళ్ళేమో వృథా శిష్య, మౌనోస్తు వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయం. ఈయనేం మాట్లాడట్లా. జ్ఞానముద్ర, ఇదే జ్ఞానముద్ర పెట్టుకున్నారు. వాళ్ళు అలా చూశారు, వాళ్ళ సంశయాలని తీరిపోయారు వాళ్ళు. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపండి కాళహస్తి. కాబట్టి నువ్వు భిన్నము నుంచి అభిన్నానికి వెళ్తావు. ఆయన సరే మీకు చెప్పాను, ఒక్కొక్క గ్రంథ పద్యం ఒక్కొక్క కావ్యంతో సమానమైంది. ఇవి చక్కగా చదువుకుని మీరు ఎక్కడున్నా ఈ పద్యాలు చదువుకోవచ్చు. అలాంటివి రాశారని వచ్చారు. దీనికి శుచి శుభ్రత అక్కర్లేదు. అలాగే సార్ అయితే నేను వారానికి ఒకసారి స్నానం చేస్తాను అనుకోండి, మామూలు శుచి ఉంటే సార్. చెప్పండి. నాదబిందు కళాతీతేషు. అది నాదబిందు కళాతీతేషు. అది కళాతీతేషు అయిపోయింది. ఇవి వాళ్ళది కాదు, చెప్పేస్తాను. ఈయన ఎవరండి? నాదము బిందువు కళలకు అతీతుడైనటువంటి ఈశ్వరులకు కాళహస్తీశ్వరుడు. ఈవిడి నాదం అంటే ఏమిటి? నారాయణీ నాద రూప నామరూప విపర్చిత. భగవంతుణ్ణి ఇప్పుడు మీరు అభిన్నంలోకి ఎలా తీసుకెళ్లాలో చెప్తున్నారు. నాదము తిలోంచే మీకు భాష పుట్టింది. నాదం అంటే ఏమిటి? శబ్దం. మీకు ప్రపంచంలో ఏ నాదమైనా తీసుకోండి, ఆహా వారి గొంతురాలి అని ఇవ్వండి. అప్పుడు మీకు ప్రతి చోట అంతా రామమయం, అంతా శివమయంగా కనపడదు. అది కోకిల నాదం కావచ్చు, భౌ
అది కూడా రాశారు ఆయన. మీరు నాదములోకి వెళ్ళారనుకోండి, నాదం ఆయన స్వరూపం, కానీ నాదాతీతము దీని తర్వాత ఉన్న స్థితి కలము. నాదం దగ్గర ఆగద్దు నువ్వు. ఇకపోతే బిందు. మీకు బిందు తర్పణ సంతుష్ట. మరి బిందు అంటే ఏమిటి? బిందువు అంటే జీవుడు పరమేశ్వరుడు, జీవుడు ఈశ్వరుడు కలయికదైనటువంటి ప్రదేశం ఏదో దాన్ని బిందువు అంటే. అక్కడ కనుక తర్పణ, తర్పణ అంటే తృప్తి పొందిస్తే ఆవిడ సంతోషపడు. ఆవిడ ఎప్పుడు సంతోషం అంటే, ఇప్పుడు మనం తర్పణము అంటాం. తర్పణం అంటే తృప్తి పరిచేటువంటి ప్రక్రియని తర్పణ. మరి బిందువేది? ఇప్పుడు మీరు మామూలుగా శ్రీచక్రం తీసుకున్నారు అనుకోండి. బిందు త్రికోణ వసుకోణ దశారూపం అన్వస్వర నాగదల సంయుతారం వృత్తత్రయం భూసదనంచ శ్రీచక్రమే తదుతం పరదేవతాయ. ఇప్పుడు బిందు అంటే ఏమిటో తెలుసుకుంది. బిందు అంటే ఒక అర్థం చెప్పాను మీకు, జీవుడు పరమేశ్వరుడు కలిసిన ప్రదేశాన్ని బిందువు అంటారు. 2, మీరు బిందువు ఇలా వేయండి అంటే, బిందువు అంటే ద స్మాలెస్ట్, అంతకంటే చిన్నదైనటువంటి ఆ బిందువుని ఇలా విస్తరించండి, సర్కిల్ అవుతుంది. అంటే ద స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ బిందు. ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ బిందు ఇస్ సర్కిల్. బిందువు అవ్యక్తము, ఈ సర్కిల్ వ్యక్తము. ప్రకృతి వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఆవిడ ఎవరండి? వ్యక్తమైనటువంటిది ఆవిడే. వ్యక్తం అంటే ప్రకటితమైంది. అవ్యక్తము ప్రకటితము కాకుండా ఉన్నటువంటి ఆవిడ కూడా ఆవిడే. ఉదాహరణకి ఒక విత్తనం తీసుకోండి. మీరు మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు, అది శాఖోపశాఖలుగా జరుగుతాయి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు రాస్తాడు, కాంచన్ వైష్ణవుడర్ధయోజన చటాఘాటోద్ధ శాఖోపశాఖాంచ చాట చరణ్ మరుత్రపీయ అని. ఇంత చెట్టు చూస్తే బాగుందండి అబ్బా. ఎవరో తీసుకొచ్చి ఒక చిన్న విత్తనం తీసుకొచ్చారు, ఇదిగో ఇందులోంచి వచ్చిందండి. ఈ చెట్టు ఏమిటి, ఈ విత్తనం ఏంటి, ఇందులోంచి ఎలా వచ్చింది అని ఎవడన్నా అంటే మనం వెంటనే వాడిని అవివేకి అనుకుంటాం. అంతేగా, ఈ విత్తనంగా ఉన్నప్పుడు అది అవ్యక్తము, ఇంతగా పెరిగినప్పుడు అది వ్యక్తము. ఈ విత్తనంగా ఉన్నది పనిచరుడు రెండిట్లోనూ ఆ స్వరూపంలో ఉన్నది ఆవిడే. అదే వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఇప్పుడు ఈ బిందు ఏది? వ్యక్తానికి అవ్యక్తానికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అది బిందు. అంటే నువ్వు ఆ బిందువును అక్కడ పెట్టినప్పుడు అది అప్పుడే ఉద్భవిస్తూ ఉంటుంది సరే, దాన్ని బిందువు. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళారనుకోండి, మీరు మీ కుండలిని మూలాధారంలో 3 చుట్లు చుట్టుకొని చెప్పారు. ఎక్కడ చెప్పారు? సౌందర్య. ఏమని చెప్పారు? మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్వాధిష్టానే హృది మరుదం ఆకాశము పరి. ఇక్కడ ముందు మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్వాధిష్టానే. ఇక్కడ వరకు తీసుకొచ్చి ఏం చేశారు? ప్రపంచం చించంతి పునరపి రసాంనాయామాస. ఇక్కడ ఒక బిందువు, ఆ బిందువు నుంచి మీకు 72,000 నాడులు తడిపేటువంటి సుధా సారాభివర్షిణి తటిలతా సమరుచి ఒక అమృత వర్షం కురుస్తూ ఈ నాడులన్నీ తడుస్తున్నాయి. జీవం ఉంది, అది ఆగిపోయింది, జీవం లేదు, ఫినిష్. తీసి అవతల పారేస్తారు. ఎంత తీసి అవతల పారేస్తారంటే కనీసం అప్పుడు కనీసం వాడు వచ్చాడు అంటే వాడి శరీరం వచ్చిందట, వాడి బాడీ వచ్చింది. బాడీ రావడం ఏంటండి? మరి ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది వాడి బాడీనేగా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు వాడందరూ వాడు వచ్చాడు, ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చి అంతే.
కాబట్టి ఈ జీవుడు మీరు ఇలా చక్రాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని మన పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ బొట్టు పెట్టుకునే చోట ఆజ్ఞా చక్రాంతరస్థ రుద్ర గ్రంథి విభేదిని, ఇది ఆజ్ఞా చక్రం. ఈ చక్రం దాటిన తర్వాత ఈ పైన ఉన్నటువంటిది ఇది పరమాత్మ. ఈ రెండిటి భాగంలో ఉన్నటువంటిది బిందు. దీని తర్వాత ఉన్నటువంటిది అంటే ఇక్కడ ఉంది ఏమేమిటవి. ఒకప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఆడవాళ్ళు పాపిడి చీరని పెట్టుకునేవాళ్ళు ఇక్కడ. అది ఆ మంత్రాలకి అనుగుణంగా తయారు చేయించేవాడు. బిందు, నాద, నాదాంతము, ఉన్మని, మనోన్మని, తర్వాత శక్తి. ఇక్కడ కరెక్ట్ గా మీరు ఎవరికి వాళ్ళు ఇలా అంగుళం వేసుకుని చూడండి. మీరు కరెక్ట్ గా వచ్చేసేటికి 9వ అంగుళం వచ్చేటప్పటికి కరెక్ట్ గా మీ శరీరం మధ్య భాగానికి వస్తుంది. అక్కడ పెట్టేవాడు. అలా అది పెట్టడం వల్ల ఏ మంత్రానుష్ఠానం లేకపోయినా సరే అక్కడి నుంచి కుండలిని జాగృతం అయ్యాయి. అది పెట్టుకోవడమే మనకి మొహమాటం. మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? మనం పాడు చేసుకున్నాం. ఆ తర్వాత ఆ మధ్యలోంచి పాపిడి తీయాలి. ఇప్పుడు పాపిడి తీస్తే అదో పెద్ద ఇది అతీకరణ ఉంది. కాబట్టి ఇక్కడ ఆ బిందు తర్పణము, బిందువే కదా, బిందువు దగ్గర నుంచి దాటాలి. అంటే నీ కుండల్ని ఇక్కడ వరకు తీసుకొని చేసేవాడు. నాదం చెప్పాను కదా, నాదము ఆవిడ స్వరూపం కరెక్టే, కానీ దీని వెనకాల ఏదో ఉంది. ఓంకారం తీసుకున్నాను అనుకో. ఓంకారం ఎలా ఫామ్ అయింది? అకార ఉకార మకారమ బిందు నాదం. అకార ఉకార మకార బిందు నాదం. అందుకే మీరు కాశీలో ఏం చూసినా చూడకపోయినా ఈ 5 లింగాలు చూడాలి. ఏది అకారలింగము, ఉకారలింగము, మకారలింగము, బిందు నాదములు. ఇప్పుడు అవి భూమిలోకి వెళ్ళిపోయినాయి, అవి లేవు ఎక్కడ. నాదం. దీని తర్వాత ఇక్కడ ఏమని ఇంకోటి బిందు, నాద, కళాతీశం. కళములు కళలకు ఏమిటయ్యా కళలు? చక్రార్చన పనులు కొంతవరకు తెలుసు. అగ్ని కళలు 10, సూర్య కళలు 12, 10, 12, 22, చంద్రుడి కళలు 16, 12, 16, 22 + 16, 38. ఇవే మనలో ఉన్న గుణాలు. 16 + 12, 28 + 10, 38. ఇదే షట్త్రింశతత్వాత్మక మనలో ఉన్నటువంటి కావు. అవి ఏమేటివి మనం చూసుకుంటే మొదట 5 ఇవి మనం సాంఖ్యాయోగంలో చెప్పుకున్నాం. భారతంలో ఒక్కసారి చెప్తాను మీకు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు 5, శబ్దస్పర్శ రూప రసగంధములు 5, వాక్ పాణి పాద పాయు ఉపస్థములు 5, తర్వాత శ్రోత్ర త్వక్ చక్షు రసన క్రాణములు 5, ప్రకృతి మనోబుద్ధి చిత్తాహంకారములు 5. పెడితే 5 5లు 25. ఇప్పుడు మాయాది జీవేశం పరమాత్మ ఈ స్వరూపాలకన్నీ వెళ్ళినప్పుడు కళ. ఇవన్నీ కళలు. ఈ కళలు కూడా దాటితే ఇక్కడే దాటలేకపోతున్నాం. ఇది కళాతీతులు కదా. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ. మా కళలలో ఉన్నది నువ్వే, కళాతీతంగా ఉన్నది నువ్వే. ఇది నువ్వు తెలియాలి అంటే నీకు 2 మార్గాలు. ఒకటి ఏంటంటే నువ్వు యోగాభ్యాసంతో అలా కూర్చున్నప్పుడు కుండలని జాగృతం. లేదు, బెస్ట్ పద్ధతి చెప్పేశారు లలితాహాసనంలో, లేకపోతున్నా కూర్చోలేకపోతున్నాడు. కావ్యాలాప వినోది. చక్కగా కావ్యములు ఆలాపిస్తుంటే శ్రద్ధగా విను.
ఆ కళాతీత స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ కళములు దాటిన స్థితికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఈ అగ్ని కళలు ఎక్కడుంటాయి? మన మూలాధారం నుంచి స్వాధిష్టానములు అగ్ని కళలు. సూర్య కళలు అనాహత స్థానం అంటే హృదయం. చంద్ర కళలు సహస్ర పదహారు. ఇది కూడా నువ్వు దాటాలి. ఇది కూడా నువ్వు దాటాలి అంటే ఇది విభేదనం అవ్వాలి. అప్పుడు నువ్వు ఆ కళాతీత స్థితికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మేరువులో ఉన్న బిందువు వరకే వెళ్ళలేకపోతున్నాం మాస్టర్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? వెళ్ళలేకపోతున్నాం అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్, నాట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎంతోమంది ఇప్పుడు ఆయన దాటాడు కాబట్టి అవి రాయగలిగాడు ఆయన. ఇప్పుడు మనం చేసిన ఈ పద్యంలో 3 విషయాలు గమనించాం. ఆయన కళ్యాణ గుణోపేతుడు. మొట్టమొదటి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఆయన బిడ్డలకు ఉండవా? అంటే నువ్వు ఆయన్ని బాగా ఉపాసిస్తే ఆ కళ్యాణ గుణములు నీకు వచ్చేస్తాయి. రెండోది, ఆయన ప్రపంచానికి భిన్నుడు అభిన్నుడు. నువ్వు కూడా ఈ సంసారంలో భిన్నుడు అభిన్నుడుగా ఉండాలి. ఎంతవరకు? నీ బాధ్యత ఎంతవరకు అంతవరకు చేసేయి. బాగా సంతోషం వస్తే పొంగిపోకమక, దుఃఖం వస్తే పొంగిపోము. సాధ్యమైనంత వరకు సాక్షీభూతంగా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు భిన్నుడివి అభిన్నుడివి కూడా అయిపోతావు. మూడోది, నాత బిందు కళలకు అతీతం. ముందర నువ్వు అతీత స్థితికి దేవుడు నీకు చక్కగా ఒక నాదం వినిపించింది. అది ఏ నాదమైనా సరే, మళ్ళీ చక్కగా అంటే నీ మనసుకి రంజింపనాదం ఏదో కోకిల నాదం అదే కాదు. కుక్క బహు అన్నా కూడా అది నాదమేగా. ఏ శబ్దం వినిపించినా ఇది భగవంతుడి శబ్దం. అప్పుడు నీ మనసు అందులో లయమవ్వడం ప్రారంభం. ఆ తర్వాత బిందువులు అంటే కలయిక, జీవ పరబ్రహ్మల కలయికే కాకుండా ఏ 2 కలిసినా ఇది బిందువు. నమస్కారం. అందుకే కలయిక చోట చాలా శక్తివంతంగా ఉంటుంది. మీరు చూడండి, 2 నదులు కలిసిన చోట కానీ లేకపోతే ఒక 2 కలిసిన చోట శక్తివంతంగా ఉంటుంది. అందుకే మనం నర్మదా కావేరి కలిసిన చోట వెళ్ళి స్నానం చేయవచ్చు. అక్కడ 1000 తీర్థాలతో స్నానం చేసిన పెడతాం. ఒక 10 అడుగులు వేసి అటు నర్మదాలో చేసిన, ఇటు 10 అడుగులు వేసి ఇటు కావేరిలో చేసిన, ఒకే నదిలో చేసిన పుణ్యం. కానీ ఆ 2 కలిసిన చోట చేస్తే మాత్రం, ఎందుకని ఎప్పుడు కూడా కలయికలో ఒక శక్తి ఉద్భవిస్తుంది. లేకపోతే కళలు మామూలుగా ఏదైనా మంచి కళలు ఉన్నాయి, ఆ కళల్ని ముందర నువ్వు ఎప్రిషియేట్ చేయడం ప్రారంభించు, మెచ్చుకోవడం ప్రారంభం. ఆ తర్వాత ఈ కళలకి మూలమైనటువంటి వాడు లేదా కళల్ని దాటినటువంటి వాడు ఆ కాళహస్తీశ్వరుడికి నేను ఇస్తాను. అది టైం అయిపోయింది. పద్యం అయిపోయింది. వాళ్ళ కాళహస్తి ఇవాళ 10 నిమిషాలు ఎక్కువ చెప్పి అంటే 4 నిమిషాలు 3 పద్యాలు చెప్పగలిగినట్టు. కానీ మరి కొంచెం మిగతా కంద పద్యాలు కూడా కొంచెం ఇలాగే ఉంటాయి. కొంచెం ఈ పద్యాల వరకు కొంచెం యూ హ్యావ్ టు బేర్ ద ఇన్కన్వీనియన్స్. ధూపమా గరాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానందరం శుద్ధాజపన్యం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
అరతంత్వాచ్యాన వర్షమే షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర అష్టపట్ట మహిషి పరివృత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాం బాధురి కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, దేహాజిమం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవా. రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పదయే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. పార్వతీపదయ హర మహాదేవ హర. చామరం వీచయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సదనాతో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ ఫలసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురువుగారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది గురువు గారు. చెప్పమ్మా. చేస్తున్నాను కానీ దాని లోతు తెలుస్తున్నది గురువు గారు మీరు చెప్తుంటే. ఇది శ్రీచక్రార్చనలో ఇవన్నీ ఉన్నాయమ్మా. అందుకే అదే గురువు. అంటే శ్రీచక్రార్చన చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను కొంచెం ఆపాను కానీ ఇంకా అక్కడ చాలా చెప్పాలి. ఏది బిందువు నాద కళ ఈ మొత్తం అర్చించడమే శ్రీచక్రార్చన. ఇది దాటి వెళ్ళిపోవడమే కళాతీతస్తుంది. మహాదేవ మహాదేవ గురువు గారు చాలా ఆనందంగా ఉంది గురువు గారు ఈరోజు. మహాదేవ్ మహాదేవ తమ్ముడు గారు దయచేసి నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మా అక్కయ్య గారు మహాదేవ 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 మహాదేవులు గారు. మహాదేవ 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 మూర్తి గారు. ఓయ్ మహాదేవా ప్రాజ్ఞుడు ప్రాజ్ఞా గాడ్. మహాదేవ గురు తాత మహాదేవ 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 శివవల్లరి. మహాదేవ గురుగారు. మహాదేవ 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 నాయన రవిచంద్ర. మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ.
మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు మీరు చెప్పేదాన్ని బట్టి ఈ ప్రపంచమంతా శివలింగం అనేది తెలుసు. మనం ఇప్పుడు మీరు చెప్పే బిందువులు మన మీద కూడా వస్తాయంటే మనం కూడా శివలింగం అనే మాదిరే కదా గురుగారు. అంతే కదా మరి. అదే మహాదేవ్ మహాదేవత మహాదేవ గురువు గారు. మహాదేవ 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 తల్లి అక్క నాగమణి. మహాదేవ గురుగారు. మహాదేవ 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 హిమక్క. రేపటి నుంచి రామచరిత మానస్ ప్రారంభం అవుతుంది మళ్ళీ. ఈరోజు చదివింది నరసింహమ్మ గారా? ఇవాళ చదివిన నరసింహమ్మ గారా? అదే మరి. అదే ఆ గొంతు అలాగే అనిపించింది మరి. తర్వాత గురుగారు కళలు 38 చెప్పారు కదా. చెప్పాక సాంఖ్యము 26 ప్లస్ ఇంకెన్ని మాయా జీవేషు పరమాత్మ ఇవన్నీ చెప్పారు. అది దగ్గర ఆగిపోయింది గురుగారు. సాంఖ్యము 28 దగ్గర ఆగిపోయింది. ఆ 28 తర్వాత కూడా ఒక 10 ఉన్నాయని అద్వైతం చెప్తారు. కాబట్టి యోగము సాంఖ్యము ఒకటే. ఎప్పశ్యతి సపశ్యతి అని భగవద్గీతలో చెప్పారు. సాంఖ్యము 28 దగ్గర ఆగిపోయింది. అంటే నీకు తెలుసుకున్న తర్వాత కలిసిపోవాలి కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే తెలుసుకుంటే చాలన్నాడు సాంఖ్యంలో. అద్వైతం అక్కడ ఆగల. తెలుసుకున్న తర్వాత కలవాలి కదా. కలవడానికి తెలుసుకున్న తర్వాత కలవడానికి కొంత గ్యాప్ ఏర్పడింది కదా. మా మధ్యలో మాయ రావచ్చు కదా. దాన్ని ఆ 10ని మొత్తం కలిపి 38. అగో అవి 3 వినిపించాయి. మాయా జీవేషు పరమాత్మ ఇంకేమన్నారు? అవి కొన్ని మూత ఉంది. అవి 7 కొంచెం రహస్యం అయింది, అందుకని చెప్పలేదు. తర్వాత చెప్తాను ఎప్పుడైనా. అదే అది ఆ సంఖ్య రావట్లేదని అడుగుతున్నాను. బాగా వింటున్నాం మనం. అందరూ బాగా వింటున్నారు. మహాదేవ. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ మాస్టర్ గారు. మాస్టర్ గారు మీకు ఒక్క నిమిషం తర్వాత ఫోన్ చేయొచ్చునా? తప్పకుండా. మహాదేవ. ఇంకా మీరు రావాలమ్మా. అయిపోయింది. ఇవాళ జూన్ ఎన్నో తారీఖు? 9 మాస్టర్ గారు. ఇంకా 4 రోజులు ఉంది. 11కు బయలుదేరుతాం మాస్టర్ గారు. జూలై 11 ఇక్కడ బయలుదేరుతాం. రండి రండి రండి. నాకు ఇక హైదరాబాద్ లో ఉండబుద్ధి కావట్లేదు. వెళ్ళిపోతాను నేను. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లే. నేను హైదరాబాద్కి వచ్చేస్తాను. మహాదేవ. ఆఫ్ చేస్తాము. మాస్టర్ గారు ఇవాళ శ్రీవల్లి వాళ్ళ అత్తగారా?